శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బీసీల పార్టీ అని ఈ తెలుగుదేశం పార్టీ ఉంటుంది కానీ మన బీసీలలో చేసింది ఏమి లేదు, ఒక శూన్యం తప్ప. అలాగే బీసీ మైనార్టీ సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. అలాగే ఆ 4% రిజర్వేషన్ కొనసాగిస్తూ వచ్చిన ఘనత మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. ఆ 4% రిజర్వేషన్ వల్ల ఎంతో మంది ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. కాబట్టి దయచేసి బీసీ సోదరులారా, మా వడ్డర సోదరులను కూడా గుర్తించి రాజ్యాధికారం కల్పించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నుండి ఎమ్మెల్సీలో, మున్సిపల్ చైర్మన్లో, అలాగే ఎన్నో కార్పొరేషన్ డైరెక్టర్లు ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే వాల్మీకి సోదరులు కూడా వైఎస్ శాంతమ్మ గారికి ఈరోజు రిపీట్ చేయించారు, ఎమ్మెల్సీ చేయించారు. అలాగే మన రెడ్డి గారు కూడా బహుమానించారు. ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే చట్టాలకి ప్రత్యేక ఆపరేట్ చేస్తామని హామీంచారు. అలాగే ఇతర బీసీ ద్వారా నాయ బ్రాహ్మణులు చేనేత కార్మికులు మొత్తం గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి సోదరులారా, ఐకమత్యమే మహాబలం, తెలుసుకుంటే తలదూసుకున్నాం. మనమందరము మన బీసీ సోదరులందరూ ఏకతాటిగా నిలబడి, ఒక చోట నిలబడి మన బలము ఏంటో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం తోడుగా నిలబడతాం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మనం సీఎంగా చేస్తున్నాం. బీసీ సోదరులారా, ఒక ఓటు ఎంపీ ఓటు శాంతమ్మ గారికి, ఒక ఓటు ముప్పై గారికి, 1,00,000 ఓట్లతో శాంతమ్మ గారికి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా సమావేశం కోరుకుంటున్నాను. అలాగే ముప్పై గారికి కూడా 30,000 ఓట్లు సమావేశం కోరుతున్నాను.